రైతు సోదరులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాయలసీమ జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో వేరుశెనగ విత్తన కాయల్ని రాయితీ ధరలతో రైతులకి సరఫరా చేయడం ప్రారంభించింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వేరుశెనగ సాగు చేస్తూ ఉంటారు రైతులు. రైతుల కోసం 1,38,000 క్వింటాల వేరుశెనగ కాయల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 40,000 క్వింటాలు రాయితీ ధరలతో రైతులకి సరఫరా చేశారు. రాయలసీమ ప్రాంతంలో 50% రాయితీ, అరకు, పాడేరు ప్రాంతంలో గిరిజన రైతులకి 90% రాయితీతో వేరుశెనగ విత్తనాలు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఆ వేరుశెనగ ఆర్గానిక్గా పండిస్తారు. పెద్దగా ఎరువులు ఏమి పురుగు మందులు వారు, జస్ట్ వేయడం వరకే, పంట వేస్తారు, వచ్చిన వరకు తీసుకుంటారు కాబట్టి ఆర్గానిక్గా ఉంటాయి. ఇక వేరుశెనగ విత్తనాలకి మార్కెట్లో ఎలాంటి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు వరి సాగు చేసే రైతులకి పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ విత్తనాలు కూడా సిద్ధం చేసింది. వీటితో పాటు 9 లక్షల టన్నుల ఎరువులను కూడా స్టాక్ ఉంచింది. ఖరీఫ్ సీజన్కి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఎరువు కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగుకు 90% రాయితీతో రైతులందరికీ పరికరాలు సరఫరా చేసేందుకు ఒక గొప్ప పథకాన్ని తీసుకురాబోతా ఉంది. ప్రస్తుతానికి రాయలసీమలో కొంతమంది రైతులకైతే ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల రైతులు డిమాండ్ ఉంది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. ఉద్యాన పంటల సాగు వచ్చిన తర్వాతనే అనంతపురంలో తలసరి ఆదాయం పెద్ద ఎత్తున పెరిగింది. సహజంగా తలసరి ఆదాయం అనగానే విశాఖపట్నం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండేది గతంలో. స్వతంత్రం వచ్చిన కొత్తలో అయితే చిత్తూరు జిల్లా నెంబర్ 1లో ఉండేది. అయితే పరిస్థితులన్నీ మారిపోయి హంద్రీ నేవా ప్రాజెక్ట్ నీరు ఎప్పుడైతే వచ్చిందో రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రూపురేఖలు మారిపోయాయి. రైతులంతా ఉద్యాన పంటలు సాగు చేసి ఎకరాకు 3 లక్షల నుంచి 4 లక్షల ఆదాయం తీస్తూ ఉన్నారు. దాంతో వారి తలసరి ఆదాయం పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతా ఉంది. మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.